కార్యాలు పొందుకోలేకపోతున్నావు. కారణం దైవజనమా, నువ్వు దేవుని కలిగినవైతే నీకు జీవితాన్ని ముందు పెట్టిన దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రభువును కలిగిన వ్యక్తివైతే నీ మాదిరి జీవితం లోకంలో ఉండకూడదు. నువ్వు దేవుని కలిగినవైతే లోకంలో ఉన్నవాడుకున్న జీవితం నీకు ఉండకూడదు. క్రైస్తవుడిగా లేనివాడు, దేవుని కలిగిన వాడు, ఆయనకు ఆదర్శంగా రాజకీయ నాయకులు తీసుకుంటే, ఆదర్శంగా సినిమాటలు తీసుకున్న వ్యక్తిగా ఉంటే, దేవుడి వాక్యమైన వ్యక్తిగా, దేవుడు రక్తంలో కరగబడిన వ్యక్తిగా నీ జీవితం ఎలా ఉండాలంటే దేవుడు యేసు మాదిరిగా ఉండాలి. దేవుడి స్తోత్రం. అప్పుడే నీ కుటుంబం చుట్టూ కూడా బలమైన కంచె దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా దేవుని బట్టి ఆస్వాదించబడతావు. ఏదైతే నువ్వు కోరుకున్న వ్యక్తికి ఈ లోకంలో ఉన్న ఈ సంవత్సరం అన్ని కూడా ప్రభువు ఎందుకు తెలుసా, నీవు మాదిరి ప్రభువుని పెట్టుకున్నావు. దేవుడి స్తోత్రం. యేసయ్య జీవితం మాదిరిగా పెట్టుకుంటే ఎవరు ఇలా చెడిపోయేది. యేసు జీవితాన్ని మాదిరిగా పెట్టుకుంటే ఆ మనుషులు పాపం వైపు కన్నెత్తి చూడలేరు. యేసు జీవితాన్ని మాదిరిగా పెట్టుకుంటే చెడు గురించి ఆలోచన కలిగే వ్యక్తిని ఉండలేవు. యేసును మాదిరిగా పెట్టుకుంటే ఎవడు శత్రువుగా ఉన్నా వారి నాశనం కోరుకునే వ్యక్తిగా ఉండలేవు. యేసును మాదిరి పెట్టుకుంటే నువ్వు బతికి 10 మందిని బతికించేవాడిగా మారుతావు. హల్లెలూయా. అందుకే ప్రభు వాక్యం అంటుంది, నా అడుగుచాలు నీకు అందజేసి వెళుతున్నాను, మీరు క్రీస్తు మాదిరిగా జీవించాలి అనుకున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఈరోజు పాత సంవత్సరం అంతా ఆయన్ని ఈయన్ని మాదిరిగా పెట్టుకొని అంత ఇప్పుడు ఎంత పెరిగెత్తావా, ఏమి అవ్వో. దేవుడి స్తోత్రం. దేవుని కళ్ళ ముందు పెట్టుకొని నా ప్రభువులా జీవించడం మారాలని కోరుకొని ఈ కొత్త అడుగు పెట్టే వ్యక్తిగా ఉంటే నీ మాదిరి కలిగిన జీవితాన్ని బట్టి, ఏ సరిచే జీవితాన్ని బట్టి నీ బతుకుల దేవుడు మార్చి, నీ కుటుంబాన్ని దేవుడు మార్చి అద్భుతమైన సహాయం నీకు అందించి ఎనలేని ఆశీర్వాదాల చేత, ఎనలేని దీవుల చేత మాదిరి కలిగిన జీవితాలను నగదు యేసుక్రీస్తు దీవిస్తాడు. ఎంతమంది కూడా దేవుడి రాష్ట్రం ఉంది కనుక నీ ప్రభువు మనసు ఎలా ఉందో, ఎలా నడిచేవాడిగా ఉన్నాడో, ఎటువంటి చూపు కలిగిన వాడిగా ఉన్నాడో, ఆయన మాట ఎలా ఉందో, ఆయన పలుకు ఎలా ఉందో, ఇవన్నీ కూడా నువ్వు కనిపెట్టిన వాడిగా ఉండి నీ తండ్రి ఎలా నడిచాడో అలా నడిచాలని ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు మాదిరి కలిగిన జీవితాన్ని బట్టే నీ కంచములో కూడు దేవుడు కలగజేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవుల జీవితాలు దేవుడు నమ్ముకున్న మాదిరి కలిగిన జీవితాలు లేకపోవడం వల్ల ఆగి వీని చూసి వాళ్ళగా తయారయ్యే ప్రయత్నం చేసి చివరికి చెప్పు దెబ్బలు తినవచ్చు చాలా మంది. దేవుడి స్తోత్రం. క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్న నీకు ఒక రాజకీయ నాయకుడు మాదిరిగా పెట్టుకోమాక, ఒక సినిమా యాక్టర్ మాదిరిగా పెట్టుకోమాక, లోకంలో ఏ మనిషిని ఆఫ్టర్ నన్ను కూడా మాదిరి పెట్టుకో. దేవుడి స్తోత్రం. ఏ దేవుడైతే నీ కొరకు ప్రాణం పోస్తాడో, ఏ తండ్రి నీ కొరకు సర్వధారం పోస్తాడో, ఏ దేవుడైతే పాపం లేనివాడిగా మానవుడిగా పుట్టి బ్రతికి నిరూపించాడో, ఏ దేవుడైతే లోకం మళ్ళీ అంటుకోకుండా ఈ లోకంలో సజీవుడిగా జీవించాడో, ఏ దేవుడైతే కోట్లాది మనుషుల జీవితానికి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు విడిపించడానికి ఒక సామర్థ్యం కలిగి ఉన్నాడో ఆ దేవుడు మాదిరిగా పెట్టుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తయారు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకంలో ఉన్నవాడు రాజకీయ నాయకుని మాదిరిగా తీసుకొని మీరు ఎప్పటికైనా రాజకీయ నాయకుడిగా మారాలి అనుకుని వాడు ప్రయత్నం చేస్తే, మరికొంతమంది జీవితాలు సినిమా యాక్టర్ల మాదిరిగా తీసుకొని నేను ఎప్పటికైనా సినిమాలో హీరోగా మారాలని అనుకుని ప్రయత్నం చేస్తే, మరికొంతమంది హీరోయిన్లుగా మాదిరిగా పెట్టుకొని నేను ఎప్పటికైనా వారిలా కావాలని చెప్పి యేసును కలిగి లేని వారు, లోకంలో ఉన్నవారు రాజకీయ నాయకుల్ని, లోకంలో ఉన్నవారిని, ఉన్నత స్థానంలో ఉన్నవారిని ఒక మాదిరిగా తీసుకొని వారిలాగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దేవుడి స్తోత్రం. అయితే క్రైస్తవుడు ఏ మాదిరిగా ఉండేస్తా, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు మాదిరిగా బ్రతకాలి. దేవుడి స్తోత్రం. ఒక్కసారి బైబిల్ గ్రంథం అందరూ తీసుకోండి. క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్న తర్వాత నీ మాదిరి దేవుడిగా మార్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, మనమందరము కూడా ఎవరి మార్గం అనబల ఆశ దేవుడికి. ఎవరి మార్గం అంటే మీరు కూడా క్రీస్తు అడుగుతో నడిచేవారుగా ఉండాలని, క్రీస్తు జీవితాన్ని మనందరికీ మాదిరిగా పెట్టి ఆయన పరలోకి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. ఓ క్రైస్తవుడిగా నీ జీవితం మారిన తర్వాత సినిమా యాక్టర్ లాగా ఉండాలి, రాజకీయ నాయకుడు ఉండాలి కాకుండా
నా దేవుడు మానవుడికి ఈ లోకంలో ఎంత మంచి గుణం కలిగి ఉన్నాడో, ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడో, ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో, ఎటువంటి మాట తీరున ప్రభువుకుందో ఆలోచించి మనము కూడా క్రీస్తు మాదిరికి లోకంలో జీవించవనిగా ఉండగలిగితే, ఆయన ఎలాగైతే లోకంలో మానవుడిగా పుట్టి ఆయన జీవితాన్ని లోకానికి బయలుపరుచుకొని ఒక మంచి స్వభావం కలిగిన తండ్రిగా దేవుడికి ఎలాగైతే లోకంలో ఉన్నాడో, అలా మనందరము కూడా ఉండాలని క్రీస్తు జీవితాన్ని మన కళ్ళ ముందు మాదిరిగా పెట్టుకొని వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులు రాజకీయ నాయకులు మాదిరిగా ఎంచుకొని వారిలో నా జీవితం ఉండాలని కోరుకుంటూ ఉంటే, లోకంలో ఉన్న మనుషులు సినిమాటలు మాదిరిగా పెట్టుకొని వారిలో జీవితం ఉండాలని కోరుకుంటే, క్రైస్తవుడు దేవుని కలిగిన వాడు క్రీస్తుని మాదిరిగా ఎంచుకోవాలి. నీ దేవుడు ఎంత గొప్పగా ఈ లోకంలో జీవించిన వాడిగా ఉన్నాడో, ఎంత మనసుతో ఈ లోకంలో నడుచుకున్న వాడిగా ఉన్నాడో, ఎటువంటి మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడో, శత్రువులు సైతం ఎలా క్షమించే గుణం కలిగిన వాడు ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే నేను కూడా నా యేసులాగా బ్రతికి చూపించాలి అన్నవాడికి అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడు నమ్ముకున్న ప్రభువు కలిగిన మాదిరి జీవితం వారు పొందుకోక రాజకీయ నాయకుల్లాగా సినిమాటర్లాగా రకరకాల వారి మాదిరి పాపాలు జయించిన వ్యక్తిగా మారిపోతాం, చెడులు జయించిన వ్యక్తిగా మారిపోతాం, సినిమాలు జయించిన వ్యక్తిగా మారిపోతాం, పప్పుల్లో తిరిగే వాటిని జయించిన వ్యక్తి మారిపోతూ ఉంటాం. వాస్తవంగా సంక్రాంతి కోడి పందాలు మానేస్తాం. దేవుడి స్తోత్రం.